వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కమలానంద భారతి గారు ఒక సభా వేదికపై శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన దశావతారాల్లో 7 అవతారాలు తెలుగు నేలపైనే ఉన్నాయన్నారు. నిజంగా ఆ 7 అవతారాలు ఎక్కడున్నాయి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో స్టూడియోలో వీర రాఘవరెడ్డి గారు అని. నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. సో దశావతారాలు అనగానే చాలా మందికి కుతూహలంగా చూస్తుంటారు, కానీ ఏకంగా 7 అవతారాలు తెలుగు నేలపైనే ఉన్నాయి అని చెప్పేసరికి ఇంకా ఆసక్తి పెరిగింది. అవునమ్మా. అప్పుడు హైందవ శంకరావం సభలో కమలానంద భారతి గారు చెప్పినప్పుడు ఆ స్పీచ్ చాలా మందికి కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఇదేమిటి, శ్రీ మహావిష్ణు దశావతారాల్లో ఒకటి రామావతారం అయోధ్యలో ఉంది, ఇంకో అవతారం శ్రీకృష్ణుడిది మధురలో ఉంది, ఇంకా మిగతా 7 అవతారాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా, తెలుగు నేల మీద ఉన్నాయా అనే ప్రశ్న చాలా మందికి అసలు అర్థం కాలేదు. సహజంగా ఆయన వివరాలు కూడా చెప్పుకొచ్చారు. అప్పుడు ఎలా అంటే, మనం 7వ అవతారం రాముడు అవతారం అయోధ్యలో ఉందంటున్నాం, మనం 8వ అవతారం మధురలో ఉంది కృష్ణుడు అంటున్నాం. మొదటి అవతారం ఏమిటి, మత్స్య అవతారం. అది ఎక్కడ, తిరుపతి దగ్గర నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం అమ్మ. బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి వేదాలు తీసుకుని వచ్చి ఇచ్చిన ప్రదేశం. ఆ వేదాలు తీసుకుని శ్రీ మహావిష్ణువు ఇస్తే సృష్టి ఆయన మొదలు పెట్టారట అక్కడ. ఇప్పుడు జటాయువు రాముడితో చెప్తాడు కదా, బ్రహ్మక 14 మంది కుమారులని. ఆ 14 మంది కుమారులని సృష్టించిన ప్రదేశం తిరుపతి దగ్గర నాగులాపురం. తిరుపతి దగ్గర నాగులాపురం మొదటి అవతారం మత్స్యావతారం. రెండో అవతారం కూర్మావతారం. మన క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆయన సముద్రంలో మునిగిపోకుండా కవ్వం ఏమంటారు, ఆ పర్వతం మునిగిపోకుండా తాబేలు కింద ఆయన కూర్మంగా అవతారం తీసుకున్నారు. ఆ ప్రదేశం మన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది. అంటే అంతర్వేది, శ్రీకూర్మం, థాయిలాండ్ 3 కలిపి చూడాలి మీరు. అంటే ఒక ఒడ్డున దేవతలు, ఒక ఒడ్డున అంటే థాయిలాండ్ ఒడ్డున రాక్షసులు, ఆ కింద అటువైపు ఇటువైపు ఉండి వీరు పెద్ద పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలుకుతున్నప్పుడు ఈ కింద మోసింది కదా పెద్ద కూరమం తాబేలు, పెద్ద పర్వతాన్ని. ఈ తల శ్రీకాకుళం శ్రీకూర్మంలో కనిపించింది. కాబట్టి ఒకే సంఘటనకి 3 కూడా క్షేత్రాలు, స్థల పురాణాలుగా ఇప్పటికీ ఉన్నాయి, సాక్ష్యంగా ఉన్నాయి. ఇంకా 3వ అవతారం వరాహ అవతారం. అది ఎక్కడ, మన తిరుపతి. తిరుపతి అసలు పేరు తిరుపతి కాదు, తిరుపతి అసలు పేరు ఆది వరాహ క్షేత్రం. తిరుపతిని ఈ మధ్యకాలంలో పిలుచుకుంటున్నాము మనం. పురాణాల్లో ఆది వరాహ క్షేత్రం అంటే తిరుపతి. సో అంటే మన హిరణ్యాక్షుని సంహరించాడు చూసారా, అప్పుడు అవతారం ఎత్తారు అక్కడ, అదే ప్రదేశం అమ్మ తిరుపతి. తిరుపతి అసలు పేరే ఆది వరాహ క్షేత్రం. ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి కంటే ముందే మనం ఆది వరాహ స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. అది ఎంత పాత తిరుపతి అంటే, శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధరల సన్మకుట కుండల విరా జితహరే అనుచుని పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు. అంత పురాతనమైంది మా తిరుపతి. 4వ అవతారం నృసింహావతారం. మన అహోబిల క్షేత్రం ఉంది కదమ్మా, అక్కడ ప్రహ్లాద బడి అయ్యి ఉంది. ఇప్పుడు ఆ 4వ అవతారం అక్కడే అహోబిల క్షేత్రం అంటాం కదమ్మా. 5వ అవతారం వామన అవతారం. ఈ అహోబిలమే పూర్వకాలంలో మహాబిలంగా పిలువబడింది. అహోబిల క్షేత్రం, మహాబిల క్షేత్రం 2 ఒకటే. 5 అవతారాలు అయిపోయినాయమ్మా. 6వ అవతారం పరశురామ అవతారం. అది ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్న మహేంద్రగిరి పైన చెప్తారు. అది బార్డర్ అనుకోండి. అంటే పూర్వకాలం ఆంధ్రప్రదేశ్ లో ఉండేది, ఇప్పుడు ఒరిస్సాలో కలిసి ఉండేది. ఆ జిల్లాలు అవి మారింది. ఇంకా వెంకటేశ్వర స్వామి అవతారం అంటాం కదమ్మా. ఈ కలియుగం మొదలైనప్పుడు ఆత్రేయస గోత్రుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పద్మావతి దేవుని. ఆయన ఆత్రేయస గోత్రుల క్షత్రియకాంతిని ఆయన కళ్యాణం చేసుకున్నప్పుడు వశిష్ఠ గోత్ర క్షత్రియుడిగా ఆయన పరిచయం చేసుకున్నాడు ఆయన ఆ తిరుపతి కొండ దగ్గర. అక్కడే మీకు అర్థమైందమ్మా. ఇంకొక అవతారం వెంకటేశ్వర స్వామి అవతారం, తిరుపతి సాక్షి దానికి. శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు చెప్తాం మనం. ఒకటేమో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు. ఈ 9 అయిపోయినాయి కదమ్మా. 10వ అవతారం కలికి అవతారం. సో కాబట్టి ఈ 10 అవతారాల్లో ఒక్కసారి కలికిని కాసేపు మనం పక్కన పెడితే ఈ 10 అవతారాల్లో 7 అవతారాలు ఆంధ్రప్రదేశ్లో అక్కడే ఉన్నాయి. కాబట్టి ఇవి సామాన్యులకు చేరకపోవటం వల్ల ఒక ప్రమాదం జరిగింది.
సామాన్యులకు చేరకపోవడం ఒక ప్రమాదం జరిగింది. ఉమ్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఈ ముగ్గురు ఇక్కడ వారు కాదు. అవును. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చి శూద్రులు అనబడే మనల్ని అందరినీ లోపరుచున్నది ఒక కథ పట్టుకొచ్చారు. నిజానికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నలుగురు పుట్టింది ఒక తల్లికి. ఆవిడ పేరు మను, కశ్యపుడు 8వ భార్య. మీకు అర్థమైందమ్మా? కశ్యపుడు తండ్రి మరీచి పుట్టింది తిరుపతి దగ్గర నాగులాపురం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కశ్యపుడు 8వ భార్య సంతతే. కశ్యపుడు తండ్రి మరీచి పుట్టిన తిరుపతి దగ్గర నాగులాపురం. ఇప్పుడు సజీవంగా మనకి అక్కడ నాగులాపురంలో వేదనారాయణ స్వామి ఆలయం ఉంది. సజీవంగా మన గోత్రాలు ఉన్నాయి. చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలని. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఒకటే గోత్రం ఉంది. కాశ్యప గోత్రంలో క్షత్రియులు ఉన్నారు, కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు ఉన్నారు, కసపు అనే గోత్రంలో వైశ్యులు ఉన్నారు, కాశ్యప గోత్రంలో రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమరి, కుమరి ఉన్నారు. ఇప్పుడు మేము చెప్పుకునే మహిపాల గోత్రం, వామనపాల గోత్రం, చక్రపాల గోత్రం, పైడిపాల గోత్రం, తీర్థపాల గోత్రం, పశుపునోళ్ళ, రామణోళ్ళ గోత్రాలన్నీ కూడా కాశ్యప గోత్ర పరంపరలోనివి. అంటే మనకి క్షేత్రం గోత్రం సజీవ సాక్ష్యంగా ఉంది. ఆ సత్యం తెలియకపోవడం వల్ల ఆ రాముడు ఎక్కడ వాడు అనుకుంటున్నారు. రాముడు మన పూర్వీకులేండి. ఆయన యొక్క ఏమంటారు, ఆయన త్యాగం, ఓర్పు, సహనం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, వీటి ఆధారంగా ఆయన దేవుడిగా మనం పూజిస్తున్నాం. ఆయన మన పూర్వీకుడేనమ్మా ఆయన.